వోకల్ కార్డులు దెబ్బతినేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏంటి మైకిల్, భైరవకోన, రాయన్, క్యాప్టెన్ మిల్లర్ అన్నిలాగే, ఏవన్ ఎక్స్ప్రెస్ అన్నిలాగే ఉన్నాయి. అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించిందంటే భైరవకోనప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో 2-3 లేడీస్ అనింది సినిమా నచ్చిందా అండి అని నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా అమ్మ మేము చూస్తామమ్మా అన్నారు. నాకు అంతకన్నా పెద్ద సడన్గా ఏదో అనిపిస్తుంది కదా. సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా చేయి అంటున్నారు. నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద ఏంటి భైరవకోన ఊరికి వెళ్ళాడు, మైకిల్ అని చంపేస్తాను వెళ్తున్నానేమో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా. నేను అనుకున్న టైంకి యూనివర్సే కుదించినట్టు, దేవుడు కుదించినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని. యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా సెట్ చేసుకుంటా, దానికోసం పోరాడు డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్నీ చేస్తా. దీనికి అది ఏం చేయలేం, ఇది నాకుగా వచ్చింది సినిమా. ఓకే కథ బాగుంది, సెటప్ బాగుంది చేసి. కానీ ప్రసన్న కుమార్ బెజవాడ అన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చేయాలి, అది ఇంత లేట్ అయింది అని ఒక ఇది ఉంది కదా, అంటే అది ఎందుకు మిస్ అయింది అసలు? ఏం ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయి కదా, లెక్కలు పాలిటిక్స్. అది తెలుసా మిస్ అయిన 2 సినిమాలు కూడా మంచి హిట్. మంచి హిట్. నాకు అది సెంటిమెంట్లీ ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను. ఓకేనా, నేను బాగుంది వదిలిపోయింది అన్నాక దాని తర్వాత కదా. సో ఈ సినిమా కూడా అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక, ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా, అందుకే సినిమా సెట్ అయింది. సినిమా సెట్ అయింది. సో అలా దానికి కారణాలు 2-3 అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమాలు జరుగుతుంటే కెరియర్ గ్రాఫ్ వేరేలా ఉండేది. బట్ దట్ అపార్ట్ ఐ స్టిల్ థింక్ బెస్ట్ జరిగింది కదా, కొంచెం లేట్ అయినా. సో మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్సే కుదురుస్తుంది. మీరు చెప్పనన్నా బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావు కూడా అన్న రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బాస్టర్. అలాగే మీరు త్రినాథరావు గారి కాంబినేషన్, మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్. అంతే థియేటర్కి వెళ్ళినోడికి ఆ టికెట్కి న్యాయం జరిగింది, వాడు ఫుల్ ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాడు. ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికంటే నేను టెంప్లెట్గా చాలా సార్లు చెప్తుంది, ఇప్పటి వరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా చేసాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక సో ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది. శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. అది టీజర్లో అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్లో వచ్చిన మజాకాల్లో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏ ఎదురు చూడొచ్చు అన్నాను. ఎంటర్టైన్మెంట్ మంచి పాటలు వెళ్తాం కూడా అంతే. దీన్ని కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిరా బాగుంటుంది. టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదన్న, రకుల రెజీనా అంటే నేనేం చెప్పను. ఈ రకుల రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు, లేకపోతే ఇదే సమంత తమన్నా అంటే డిస్కషన్ వచ్చేది కాదు కదా, నాకు అర్థం కాల అనేది. నా ప్రశ్న డైలాగ్ ప్రశ్నది అదే, సమంత తమన్నా రకుల రెజీనా అని 2 ఆప్షన్లు ఇచ్చాడు. నాతో పనిచేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, ఇంకా బెటర్ ఆప్షన్. తెలియని వాళ్ళ మీద జోక్ వేయడం దేనికి, తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్. తెలిసిన వాళ్ళ కన్నా కూడా ఇట్స్ మై వే ఆఫ్ దిస్ సేయింగ్, ఇట్స్ ఎ ట్రిబ్యూట్ కదా, అంతే కదా. మై కో స్టార్స్, నా బెస్ట్ ఫిల్మ్స్ వీళ్ళతోనే ఉండి. నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు కాంబినేషనే కాదు, ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే, ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మ్యాక్సిమం చేశారు. మీరు ఈ సినిమా వాటికి ఎలా ఉండబోతుంది? ఈ సినిమా వాటికని కాదు, నా ఇన్నేళ్ల కెరీర్లో ద బెస్ట్ రోల్. సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కానీ, కొడుకు తండ్రి నాకు తెలిసి ఇంత లిబరల్ తండ్రి చేసి ఉండరు కదా. లేదు కానీ కొంతవరకు ఎవరో చేసి ఉండరు సినిమా ఇండస్ట్రీలో. తండ్రి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా, తనకు ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత ఈక్వల్ గా ఉండే ఒక, ఇప్పుడు జనరల్ గా చెప్పచ్చు, ఇప్పుడు ఈయన కనుక బయటకు వెళ్ళి సైడ్ కొట్టి దీనికి వస్తే ఎలా ఎందుకు కొట్టావు అని వీడియో లేదు అనుకోండి బయటికి. అలాంటి పాత్ర ఇన్నేళ్ళ నుంచి నేను నా కొడుకు ఏం చెప్పాను సినిమాలో, ఇప్పుడు నేనేం చెప్తున్నాను. సో అదే చెప్తున్నాను, వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఇంతవరకు చేసిన దానిలో ఇంత డ్యామ్ టూ లిబరల్ క్యారెక్టర్. అంటే ముట్టుకోను, ఒక బూత్ డైలాగ్ రాయగా బూత్ అని అనగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా లేదు. మీ సైడ్ అంతేనా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ అయితే ఇందులో అసలు ఆశ్చర్యపోతారు, అసలు టచ్ ఏముండదు. కానీ ఐ ఇంటెన్స్ కావాలి, థియేటర్లో ఊగుతుంటారు. వాళ్ళ నేను చెప్తూ ఉంటాను కదా, అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాడు. చంద్రబాబు మన
త్రినాథ్ రకిన్ గారి కాంబినేషన్, ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో. ఈయన కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా, చాలా కూల్ గా హాయిగా మామూలుగా కొడుకు ఆ ఇద్దరు మధ్య భలే ఉంటాయి ఆ సీన్స్, చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకుముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువ ఉండదండి. ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవిడంతా చూసారా, ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకుని. నేనైతే అలాగే చేసుకున్నాను. ఎప్పుడు మన్మధుడు ఆ కాఫీ సీన్ తర్వాత కాఫీ అలవాటు చేసుకున్నాం. అంటే నేను టీవీలో చూసానండి, నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు. టీవీలో చూసిన తర్వాత ఆ సీన్ నాకు అంతకుముందు కాఫీ టీలు నిజంగానే అలవాటు లేదు. అంటే ఆ వయసులో కాఫీ టీలు తాగకూడదు. ఆవిడ కాఫీ బోర్న్విటాలు హార్లిక్స్ కానీ ఎంత cute గా చెప్తారు. ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుందిరా, కాఫీ నాకు నచ్చదు తాగితే కదా నచ్చుతుంది తెలిసేది. మొత్తానికి ఇప్పుడు నా తెలిసి మానేస్తారా కాఫీకి. కానీ ఓకే బాగా నచ్చిందండి నాకు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్, త్రినాథరావు గారి డైరెక్షన్, ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది? మన్మధుడు సారీ టు ఇంటరప్ట్, మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఈయన రైటింగ్, ఆయన డైరెక్షన్ అంటే అనే మాట అర్థం అవుద్దో లేదో రాజ్ కూడా ఆడేస్తున్నాడు. మరి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ నాకు మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది నాకు. You understood what it was, right? కొంచెం Like హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ప్రసన్న కుమార్ అండ్ త్రినాథరావు సార్? నేను తెలుగులో అడుగుతా, మన వాళ్ళు How ఉన్నారు. the whole film, what's your the whole experience? experience was magical. Prasanna Garu narrated the story to me, and I just fell in love with the script. I thought it was so funny, and I laughed so much during the narration. And Trinatha Garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is, but when it comes to work, he's just in his zone, you know. So yeah, it's been wonderful. I didn't have any scenes with you. ఏమంటే నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పిన ఆన్సర్ కూడా కొంచెం ట్రాన్స్లేట్ ఇప్పుడు కాదు, ఇవన్నీ వదిలేసాను, ఈయనతో సీన్స్ లేదని ఆవిడ ఫీల్ అవుతుంది. ఏదన్నా ఎక్కడో సాంగ్ కాదండి, ఏదైనా సాంగ్ లోనే ఒక మూల వేయచ్చు కదా మమ్మల్ని. దేనికి చిన్న సాంగ్ లోనే యాడ్ చేస్తే ఆవిడతో చేసిన ఫీల్ ఉంటుంది మాకు కూడా. అయిపోయిన తర్వాత చేద్దరు ఇక్కడ ఫోన్ లో చేస్తాను. రీల్ ఏమన్నా చేస్తాం. మనకి ఆ రీల్ లో లేదండి, చిన్న షార్ట్ వీడియోస్ లో ఏదన్నా చిన్న రీల్ చేద్దాం. ఓకే, అది కూడా చెప్పండి. విల్ డూ ఎ రీల్ హీస్ టెల్లింగ్. నన్ను అడుగుతున్నారు ఇంగ్లీష్. ఓకే, చాలా బాగా చేశారు ఆవిడ, రోల్ పర్సన్స్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వర్క్ పెట్టడం కూడా అవన్నీ పక్కన నాకు అంశు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎథిక్ పరంగా సూపర్ అంటే వర్క్. ఇంత మన్మధుడు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. ఈడేంట్రా ఈడి వెనకాల పడుతున్నాడు, ఇదే ఎక్కడ పడుతుంది, ఇది కావాలి మాకు. ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటన్నా, ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు పలానా మన మన్మధుడు సినిమాలో ఆ హీరోయిన్. చాలా క్వశ్చన్లు. అసలు ఫస్ట్ ఆవిడని పడేయటం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా, డ్రీమ్ బాగుంది, ఇది అవుతుందా, వర్కౌట్ అవుతుందా? పైగా మేము అనుకున్న త్రినాథ్ గారి కాంబినేషన్ వచ్చరికి అన్ని లెక్కలు మారిపోతాయి. ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అని అనుకున్నాం, బట్ కోరికలో నిజాయితీ ఉంది, వర్కౌట్ అయింది. బేసిక్లీ ఒక కథ కుదిరింది, ఒక టీం కుదిరింది. ఇప్పుడు దీనికి ఒక ఖర్చు కావాలి, ఆ ఖర్చు కుదిరితే హీరో కావాలి. నేను చూసిన విధానం నాకేంటంటే, ఇప్పుడు ఇది మళ్ళీ రమేష్ గారు అంటున్నారు కాబట్టి బయట ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంత పెద్ద ఇదేం కాదండి. జనరలీ పీపుల్ కొంచెం మంది దే మైట్ ఫీల్ లిటిల్ కాన్షియస్ ఆఫ్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో పాటు రమేష్ గారు, ఆయన ఇంచుమించు ఇంకో హీరోనే సినిమాలో. ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప, నేను మన స్టేజ్ లో కూడా అదే, సార్ మీరు ఇంకో హీరో సార్ సినిమాలో, మీకు హీరోయిన్ ఉంది, మీకు పాట ఉంది, ఓకేనా? సో దానికి మార్కెట్ క్యాల్కులేషన్స్ ఎక్కువ చూస్తారు. నేను ఎక్కడో ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ బికాజ్ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాం. మీకు సినిమాలో కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి. ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు. నేను ఫస్ట్ షెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్స్ ఎక్కువ తీసేవారు. సో డే అండ్ నైట్లు చేశారు. అండ్ ఆయనే కాదు, మొత్తం టీం. నిజంగా నేను ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాల్సింది, ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా, బట్